నమస్తే వెల్కమ్ టు హెచ్సివి న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. పెదరావూరులో మాడ్యులర్ ఇంటీరియర్ సంస్థను ప్రారంభించిన విజ్ఞాన్ విద్యాసంస్థల అధినేత లావు రత్తయ్య. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వివిధ పదవులు పొందిన బాధ్యులను అభినందించిన మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. గణేష్ నిమజ్జనోత్సవంతో ముగిసిన గణపతి నవరాత్రోత్సవాలు. క్యూఆర్ కోడ్ ఆధారిత స్మార్ట్ రేషన్ కార్డు ద్వారా నెల మొత్తం ఏ రేషన్ షాపులోనైనా రేషన్ పొందవచ్చునని రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రులు నాదెండ్ల మనోహర్ మండల కేంద్రమైన కొల్లిపరలో జరిగిన కార్యక్రమంలో అన్నారు. మండల కేంద్రమైన కొల్లిపర గౌడ కాలనీలో శుక్రవారం రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్మార్ట్ కార్డు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ స్మార్ట్ రేషన్ కార్డు ఆవశ్యకతను వివరించారు. గ్రామంలో అత్యధికంగా 19,000 స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేసినట్టు తెలిపారు. 3వ విడత ఉచిత గ్యాస్ బుకింగ్ ద్వారా వచ్చిన గ్యాస్ సిలిండర్లను లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ విజయలక్ష్మి, తహసీల్దార్ సిద్ధార్థ, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, జనసేన వీర మహిళలు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం 60%, రాష్ట్ర ప్రభుత్వం 40%తో ప్రతి నెల మనం ఈ రోజున రేషన్ బియ్యం మనం సరఫరా చేస్తున్నాం. బియ్యంతో పాటు పంచదార ఇస్తున్నాం. గతంలో మీ అందరికీ కూడా కందిపప్పు ఇచ్చేవాళ్ళం, వంట నూనె ఇచ్చేవాళ్ళం. ఈ రోజున కొత్తగా మేము ఆలోచించేది ఏంటంటే ధరలు పెరిగినప్పుడు వంట నూనె కానివ్వండి, లేకపోతే కందిపప్పు కానివ్వండి, ఇతర సరుకులు కానివ్వండి, ఖచ్చితంగా ప్రభుత్వం బాధ్యత తీసుకుని మీకు తక్కువ రేటుకే ప్రభుత్వం అందజేసే విధంగా మళ్ళీ ఈ రేషన్ షాపులు తీసుకొచ్చాం. ఇదివరకు వ్యాన్లు వచ్చేవి, అక్కడ వీధి దగ్గర నుంచి గంట సేపు 2 గంటల సేపు ఆ టైం కోసం మీరందరూ ఎదురు చూసి వ్యాన్ రాగానే మీరు వెళ్ళి తీసుకుంటేనే మీకు దొరికేది సరుకు, లేకపోతే దొరికేది కాదు. కానీ ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా 29,762 షాపులు ఏర్పాటు చేశాం. ఈ కార్యక్రమం ద్వారా మా పౌర సరఫరా శాఖ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 1,46,00,000 ఇళ్లకు, అంటే 4,42,00,000 మందికి ఈ స్మార్ట్ కార్డు అందిస్తున్నాం. ఈరోజు మనం కొల్లిపరలో చేసుకున్న ఈ కార్యక్రమం గుంటూరు జిల్లాలో 5,85,000 మందికి మనం ఈ కార్డు ఇస్తున్నాం. తెనాలి నియోజకవర్గంలో 83,000 మందికి ఇస్తున్నాం. కొల్లిపరలో దాదాపు 19,000 గృహాలకు ఈ కార్డు అందిస్తున్నాం. అదేవిధంగా మీరు ఏ షాప్కి వెళ్ళినా కూడా మీకు దొరికేటట్టు, ఎందుకంటే మీరు మీ బిడ్డల దగ్గరికి ఇతర ప్రాంతాలకు వెళ్ళినా, ఉద్యోగ రీత్యానో లేకపోతే చదువు రీత్యానో మీ పిల్లల దగ్గరికి మీరు పోయి వెళ్ళి కలవాలనుకున్నా కూడా ఈ కార్డు ద్వారా మన రాష్ట్రంలో ఇందాక నేను చెప్పినట్టు 29,762 షాపుల్లో ఎక్కడైనా సరే మీరు రేషన్ సరుకు తీసుకోవచ్చు. మీరు ఇవ్వాల్సిందే వాళ్ళు. ఆ విధంగా మేము వాళ్ళకి సరుకులు అందిస్తాం. ప్రతి నెల ప్రతి షాప్కి 10% ఎక్కువ ఇస్తాం సరుకులు. ఇది మీకు ఒక ఐడి కార్డు లాగా. అదేవిధంగా మీరు ఏ ప్రాంతంలో ఎక్కడున్నా సరే కార్డు మర్చిపోయినా సరే మీరు కార్డు స్కాన్ చేసుకుంటే ఇమీడియట్గా మీ సమాచారం అంతా కూడా దీంట్లో ఉంటుంది. మీరు అందించిన సహకారం వల్ల నేను ప్రత్యేకంగా గుంటూరు జిల్లా రైతులు నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే గుంటూరు జిల్లా, బాపట్ల జిల్లా, అన్నమయ్య జిల్లా, నెల్లూరు జిల్లా ఈ ప్రాంతాల నుంచి రైతులు ఎప్పుడైతే మీరు సన్నబియ్యం, డిపిటి కానివ్వండి, సోనా మసూరి కానివ్వండి, మీరు పండించిన ధాన్యాన్ని మన బిడ్డల కోసం మీరు ఇవ్వండి, ప్రభుత్వం జాగ్రత్తగా మీకు డబ్బులు ఇస్తుందంటే చాలా మంది నమ్మకంతో ఇచ్చారు. ఇది వాస్తవం. ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో రాష్ట్ర వ్యాప్తంగా మనం మధ్యాహ్న భోజన పథకం కింద మన బిడ్డలందరికీ కూడా మనం సన్న బియ్యం అద్భుతంగా వాళ్ళందరికీ అందిస్తూ వాళ్ళందరూ కూడా అక్కడే భోజనాలు చేసే విధంగా ఒక మార్పు వచ్చింది. అంతకుముందు రేషన్ కార్డులో నేను అంటే మా గుజరాత్ కాపీలు క్యాస్ట్ కానీ రకరకాల ఇన్కమ్ సర్టిఫికెట్లకు కానీ పెడతా ఉంటారు. నేమ్స్ ఏంటంటే బాగా చిన్నగా అనిపించింది నాకు. ఒక్కోసారి ఆ నెంబర్ కూడా కొంచెం నెంబర్ కూడా చాలా చిన్నగా ఉంటుంది. మనం వెతికి చదువుకోవాలి. మీరు అబ్జర్వ్ చేస్తే, ఎందుకంటే అధికారి నేను ఎప్పుడు క్రిటిసైజ్ చేయకూడదు, కానీ ఉన్న ఫ్యాక్ట్ మాత్రం చెప్పదలుచుకున్నాను. అది కొంచెం చిన్నగా అనిపించింది నాకు కూడా ఫస్ట్ కార్డు చూసినప్పుడు. మళ్ళీ ఇప్పుడు మన స్మార్ట్ రేషన్ కార్డు మీరు చూసినట్లయితే ఆల్మోస్ట్ ప్రతి ఒక్క పాయింట్తో సహా సింపుల్ గా అర్థమయ్యేలాగా నెంబర్ కూడా నీట్ గా కనపడేలాగా డిజైన్ చేశారు. తెనాలి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే దిశగా వివిధ విభాగాలకు బాధ్యులను ప్రకటించిన నేపథ్యంలో పదవులు పొందిన వారు నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ కు ధన్యవాదాలు తెలిపారు. స్థానిక గంగానమ్మపేటలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం నియోజకవర్గంలో వివిధ పదవులు పొందిన బాధ్యులు మాజీ ఎమ్మెల్యే శివకుమార్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ క్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త శివకుమార్ పదవులు పొందిన వారిని దృశ్యాలవాతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఏసీసీఎల్ అధ్యక్షులు
ఉన్నం అవినాష్, నియోజకవర్గ బీసీసీఎల్ అధ్యక్షులు మురళ శ్రీను, నియోజకవర్గ వాలంటీర్స్ విభాగం అధ్యక్షులు దూరు రత్నబాబు, నియోజకవర్గ ఐటీ విభాగం అధ్యక్షులు పఠాన్ అనీఫ్లు శివకుమార్ ఆశీస్సులు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో కొల్లిపర మండల పార్టీ అధ్యక్షులు కల్లం వెంకటకృష్ణారెడ్డి, భీమవరపు సంజీవరెడ్డి, సుధాకర్ రెడ్డి, జస్వంత్ యాదవ్, అక్కిదాస్, కిరణ్ కుమార్, నిట్టబాలు, రబ్బానీ, కె నాగమల్లేశ్వరరావు, బోరుగడ్డ బాబ్జీ, పిల్లి గంగాధర్, కనపర్తి ప్రభాకర్ తదితరులున్నారు. తెనాలి నియోజకవర్గ స్థాయిలో వివిధ అనుబంధ విభాగాలకు అధ్యక్షులుగా నియమించబడినటువంటి బీసీసీఎల్ నుంచి మోర్ల శ్రీను గారికి, అలాగే ఎస్సీసీఎల్ నుంచి పూర్ణం నాని గారికి, అలాగే వాలంటీర్ విభాగం నుంచి దూరు రత్నబాబు గారికి ఈరోజు నూతనంగా పదవి బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో మీరు పార్టీకి అంకిత భావంతో పనిచేయాలని, పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడం కోసం మీరందరూ కష్టపడి మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి, అలాగే ఈ తెనాలి నియోజకవర్గంలో అన్నాబత్తుని శివకుమార్ గారి నాయకత్వాన్ని బలపరిచి తిరిగి ఆయన్ని ఎమ్మెల్యేగా గెలిపించుకోవడానికి మనం అందరం కలిసి సాయశక్తులుగా మన కృషి చేసి తిరిగి పార్టీకి పూర్వవైభవం తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ సందర్భంగా పదవి నియామకం సందర్భంగా మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. వాలంటీర్ విభాగానికి అధ్యక్షుడిగా నియమించిన తెనాలి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గారు అన్నాబత్తుని శివకుమార్ గారికి, నా మీద ఎంతో ఆశ చూసి మాకు అవకాశం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి, 2029 ఎలక్షన్లో బాగా కృషి చేసి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి హవా, తెనాలి నియోజకవర్గంలో అన్నాబత్తుని శివకుమార్ గారు మంచి ఎమ్మెల్యేగా మినిస్టర్గా చేసి ఈ రూపురేఖలన్నీ మారుస్తామని చెప్పేసి ప్రమాణం చేస్తూ నాకు అవకాశం ఇచ్చిన వాళ్ళకందరికీ అభినందన తెలియజేస్తున్నాను. తెనాలి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు, ప్రజెంట్ సమన్వయకర్త అన్నాబత్తుని శివకుమార్ గారు నా మీద నమ్మకం ఉంచి ఆయన ఆశీస్సులతో నాకు తెనాలి ఎస్సీసీఎల్ అధ్యక్షులుగా పదవి ఇచ్చినందుకు ఆయనకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే నా మీద నమ్మకం ఉంచి ఇంకా గుంటూరు జిల్లా ఎస్సీఎల్ అధ్యక్షులు పెద్ద సురేంద్రన్న, అక్కిదాస్ కిరణ్ అన్న వీళ్ళందరూ నా పదవికి ఎంతో సహాయం చేసి నాకు ఈ పదవిని కల్పించినందుకు ఈ పదవికి ఎటువంటి ఇది లేకుండా మంచిగా చేస్తానని, పార్టీ అభ్యున్నతికి కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. ఆధునికంగా గృహ సముదాయాలకు ఇంటీరియర్ డెకరేషన్ వర్క్స్ ద్వారా కొంతమందికి ఉపాధి కల్పించే దిశగా హనీఫ్ మాడ్యులర్ ఇంటీరియర్స్ కబోర్డ్ వర్క్స్ సంస్థను ఏర్పాటు చేయడం అభినందనీయమని విజ్ఞాన్ విద్యా సంస్థల అధినేత లావు రత్తయ్య నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. మండలంలోని పెదరావూరు గ్రామంలో షేక్ సుభాని నూతనంగా ఏర్పాటు చేసిన హనీఫ్ మాడ్యులర్ ఇంటీరియర్ కబోర్డ్స్ వర్క్ ఇండస్ట్రీని శుక్రవారం విజ్ఞాన్ విద్యా సంస్థల అధినేత లావు రత్తయ్య ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా గృహ నిర్మాణాలకు ఇంటీరియర్ డెకరేషన్ కబోర్డ్స్ ను తయారు చేసే సంస్థను ఏర్పాటు చేసి 10 మందికి ఉపాధి కల్పించే విధానం అభినందనీయమని నిర్వాహకులను లావు రత్తయ్య అభినందించారు. ఈ కార్యక్రమంలో మారోజు సీతారామయ్య, కొడాలి రవిబాబు, కొడాలి రమణబాబు, ఎలవర్తి హరికృష్ణ, షేక్ సుభాని, షేక్ బాషా, షేక్ జాన్ సైదా, షేక్ అనీఫ్ తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషం. భాష ఇక్కడ ఈ మాడ్యులర్ ఫర్నిచర్స్ ఈ వర్క్షాప్ ఇదంతా పెట్టారు. మంచి ఆధునికమైన పరికరాలతో సుమారుగా ₹1 కోటి వెచ్చించి మంచి పరికరాలని ఈ ప్రాంతం వాళ్ళకి బాగా ఫర్నిచర్ తయారు చేయడానికి రూపొందించడం చాలా ఆనందంగా ఉంది. అందుకంటే మించి ఈయన 10 ఏళ్ళ పైన మన దగ్గర విజ్ఞాన యూనివర్సిటీలో పనిచేస్తున్నారు. విజ్ఞాన యూనివర్సిటీలో సంబంధం ఉన్న వాళ్ళు ఈయన కానీ, ఇట్లా సుభాన్ ఖాన్ మేస్త్రి కానీ, అట్లనే ఆ చుట్టుపక్కల అందరూ ఒక 700 మంది ఫ్యామిలీస్ అక్కడ హాస్టల్స్ ఇంకా మిగతా పనులు చేస్తూ అభివృద్ధిలోకి వస్తున్నారు. వాళ్ళల్లో ప్రముఖంగా భాష రావటం చాలా సంతోషం. చాలా కష్టపడి చాలా రోజుల నుంచి 10-15 ఏళ్ళ నుంచి ఆ వర్క్స్ చేసి సంపాదించుకొని ఇట్లా స్థిరపడటం అనేది చాలా విశేషం. ఇప్పుడు మనకి విజ్ఞాన యూనివర్సిటీ కాకుండా మిగతా చుట్టుపక్కల వాళ్ళందరికీ సర్వీస్ చేయడానికి వీలవుతుంది. అందుకంటే మించి నేను విన్నది ఏంటంటే ఈయన చాలా సేవా కార్యక్రమాలు చేస్తాడని. సో చాలామందికి సహాయం చేస్తూ ఉంటాడు, చాలా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. వారి తండ్రి వారి పేరు మీద ఈ మాడ్యులర్ ఫర్నిచర్స్ ఇది ఓపెన్ చేయటం, గుర్తుగా ఆయన్ని తలుచుకోవటం చాలా ఆనందం, చాలా సంతోషం. ఇంకా బాగా పైకి రావాలి. ఇట్లాంటి వర్క్షాపులు ఇంకొక 4-5 ఈ చుట్టుపక్కల ఏర్పాటు చేసి
చాలా నాణ్యమైన మంచి ధరలతో చైనా వాళ్ళకి పోటీగా ఈ నిలబడాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. 12వ వార్డు సుగాలి కాలనీ గణపతి మహోత్సవాలు గురువారం రాత్రి నిర్వహించిన నిమజ్జన కార్యక్రమంతో ఘనంగా ముగిశాయి. స్థానిక చినరావూరు 12వ వార్డు సుగాలి కాలనీలో కపూర్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 17వ గణపతి నవరాత్రి ఉత్సవాలు గురువారం నిర్వహించిన లడ్డు వేలం నిమజ్జన ఊరేగింపు కార్యక్రమాలతో ఘనంగా ముగిశాయి. కులమతాలకు అతీతంగా విద్యలో ఉన్నతంగా రాణిస్తూ ఆర్థిక లేమితో ఇబ్బంది పడుతున్న వారికి ఆర్థిక చేయూత అందించే విధంగా బంజారా నాయక్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు ట్రస్టీ ఏర్పాటు నిర్ణయాన్ని ప్రశంసిస్తూ నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. వార్డు కౌన్సిలర్ కొర్రా యశోద తమ కుల గురువైన సంతు సేవల స్ఫూర్తితో ఎడ్యుకేషన్ ట్రస్ట్ ప్రారంభించామని చేపట్టే సేవలను వివరించారు. అదేవిధంగా సాయి చంద్రశేఖర్ నాయక్ విద్యలో ఉన్నతంగా రాణిస్తూ విద్య అభ్యసించేందుకు ఉచితంగా సీటు సాధించడం పట్ల సంఘీయుల తరపున ఘనంగా సత్కరించారు. అనంతరం నిమజ్జన ఊరేగింపు కార్యక్రమం మేళతాళాలతో విశేషంగా పాల్గొన్న గణపతి భక్తులతో ఘనంగా కొనసాగింది. ఈ కార్యక్రమంలో కపూర్ లక్ష్మణ్, లక్ష్మీ స్వామి నాయక్, ప్రశాంత్ నాయక్, బాలస్వామి నాయక్, రమేష్, కృష్ణ, గురుస్వామి, జ్యోతి, చంద్రశేఖర్, ముని తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఇక్కడ మన కే చంద్రశేఖర్ నాయక్, సాయి చంద్రశేఖర్ నాయక్ ఇక్కడ కుర్రాడు ఇక్కడే మన పక్కనే ఉంటూ మనతోనే లోకల్గా ఎక్కడికూ వెళ్లకుండా సెయింట్ జాన్స్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదివి మంచి ర్యాంక్ సాధించి ప్రతిష్టాత్మకమైన కాలేజీ ఆంధ్ర మెడికల్ కాలేజ్ అంటే చాలా ప్రతిష్టాత్మకమైన కాలేజ్ అది. ఆ కాలేజీలో మనతో పాటు ఉండి సీటు కొట్టడం అనేది చాలా మనందరికీ గర్వకారణం. దీన్ని ఆదర్శంగా తీసుకుని ప్రతి పిల్లవాడు మంచిగా చదువుకుని మన సాయిలాగానే ఉండాలని కోరుకుంటూ ఉన్నాను, ఆశిస్తున్నాను. సాయి వాళ్ళ పేరెంట్స్ సాధారణ కుటుంబం నుంచి వచ్చారు. తల్లి గృహిణి, తండ్రి రీసెంట్గానే కొంచెం హార్ట్ అటాక్తో పరమదించారని తెలుసుకున్నాను. ఈరోజు వాళ్ళ నాన్న ఆత్మకు ఎంతో ఆనందం, శాంతి జరుగుతుంది. ఇవన్నీ చూసి వాళ్ళ నాన్న చాలా ఆనందపడుతూ ఉంటుంటాడు. బహుశా ఈ ఎంబీబీఎస్ఏ కాదు, తర్వాత కూడా మాస్టర్ డిగ్రీ నచ్చింది చేసి అత్యున్నత శిఖరాలను అధిరోహించాలి మెడిసిన్లో అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ మేడం గారి ఆధ్వర్యంలో, లక్ష్మీ ఆధ్వర్యంలో ఈ ఎడ్యుకేషన్ ట్రస్ట్ స్థాపించడం అనేది కూడా చాలా మంచి ఆదర్శప్రాయకమైన నిర్ణయం ఇది. ఇలానే చాలామంది కుర్రాళ్ళు చదువుకి చేయూతనివ్వాలని, అలాంటి ఆశీస్సులు ఇవ్వాలని ఈ గణేష్ని ఈ సాయంకాలం పూట ప్రార్థిస్తున్నాను. తెనాలి పట్టణంలో 12వ వార్డులో ఈరోజు గణేష్ నిమజ్జనం మరియు 17వ వార్షికోత్సవం జరుగుతోంది. ఈరోజు లడ్డుపాట మరియు ఈరోజు ముఖ్య విషయం ఏంటంటే ఈరోజు బంజారాస్కి కులగురువు మా కులగురువు అయినటువంటి సేవాలాల్, సంత్ సేవాలాల్ మహారాజ్ పేరు మీద ఒక ట్రస్ట్ స్థాపించడం జరిగింది. ఆ ట్రస్ట్ పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా నిలబడనుంది. ఎవరైతే వాళ్ళకి టాలెంట్ ఉండి ఎవరైతే విద్యాపరంగా వాళ్ళు ఎకనామికల్గా ఎవరైతే ముందుకెళ్ళలేకపోతున్నారో అలాంటి ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా ఈ ట్రస్ట్ కుల మత వర్గ వర్ణ భేదం లేకుండా ఈ ట్రస్ట్ సహాయం చేయడానికి ముందుకొస్తోంది. దీని కారకులైనటువంటి మా ట్రస్ట్ మెంబర్స్ అందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ ట్రస్ట్ ముఖ్య ఉద్దేశంగా మన చంద్రశేఖర్ సాయికి ఆల్ ఇండియా ర్యాంకుగా మంచి ర్యాంక్ వచ్చింది. విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీ తరఫున మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీట్ సాధించాడు. చాలా మంచి విద్యార్థి. అందుకని మేము మా ట్రస్ట్ తరఫున ఈ విద్యార్థికి చిరు బహుమానంగా అందించి వారిని ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. స్థానిక మ్యారేజ్పేటలోని శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి ఆలయంలో 67వ మహాగణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. గణపతి నవరాత్రి ఉత్సవాల భాగంగా శుక్రవారం గణపతి దేవుని శాంతి కళ్యాణం, నీరాజన కార్యక్రమాలను అశేష మహిళా భక్తుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమాల ప్రాధాన్యతను ఆలయ పాలక మండలి చైర్మన్ గ్రంథి సేతు మాధవరావు మీడియాకు వివరించారు. నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయని, స్వామివారి నిమజ్జన కార్యక్రమాన్ని శనివారం నిర్వహించనున్నట్లుగా తెలిపారు. ఈ సందర్భంగా ఆలయంలో శ్రీ బాల త్రిపుర సుందరి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చక స్వామి పూజా విధులు నిర్వహించగా పాలక మండలి సభ్యులు కార్యక్రమాలను పర్యవేక్షించారు. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ 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 పుష్ప శంకరాచార్య మహాసంస్థానం అయినటువంటి శ్రీ బాలాసుందరి సమేత ఈ చంద్రమౌళీశ్వర దేవస్థానం నందు 67వ గణపతి నవరాత్రి ఉత్సవాలు ఎంతో వైభవంగా ప్రారంభమయ్యి ఈరోజు 9వ రోజు శివరాత్రి కార్యక్రమం పూజ చేసుకోవడం జరుగుతుంది. ఈ స్వామివారికి ఈరోజు లక్ష చామంతితో ఎంతో వైభవంగా పూజ కార్యక్రమం జరిగింది. అట్లాగే ఈరోజు శాంతి కళ్యాణ మహోత్సవంలో భాగంగా గణపతి స్వామివారికి కళ్యాణ మహోత్సవం ఎంతో వైభవంగా జరిగింది. ఇంకా చేపట్లో స్వామివారి నీరాజనం కూడా ప్రారంభమవుతుంది.
రేపు శనివారం రేపు శుక్రవారం కావడం వల్ల నిమజ్జన కార్యక్రమం లేదు కాబట్టి శనివారం నాడు స్వామివారికి ఊరేగింపు కార్యక్రమంతో నిమజ్జన కార్యక్రమం ఉంటుంది. ముఖ్యంగా కూడా కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిన రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్గా నియమితులైన జనసేన పార్టీ మైనార్టీ నాయకులు జాకిర్ హుస్సేన్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ను తన కార్యాలయంలో గౌరవపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలిపారు. తెనాలి బోస్రోడ్లోని కూటమి పార్టీల కార్యాలయంలో శుక్రవారం రాత్రి రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్గా నియమితులైన జాకిర్ హుస్సేన్ మైనార్టీ సంఘ నాయకులతో కలిసి మంత్రి నాదెండ్ల మనోహర్ కలిసి తమ ఆనందాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ మనోహరం మంత్రి నాదెండ్ల మనోహర్ దంపతులను గజమాలతో సత్కరించారు. అదేవిధంగా జాకిర్ హుస్సేన్ను మంత్రి నాదెండ్ల మనోహర్ దుశ్శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. జాకిర్ హుస్సేన్ మాట్లాడుతూ మంత్రి నాదెండ్ల మనోహర్తో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో అద్దంకి వేణుగోపాల్ గౌడ్, పలువురు ముస్లిం మైనార్టీ నాయకులు పాల్గొన్నారు. ముందుగా మా అన్నయ్య నాదెండ్ల మనోహర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్టేట్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్గా నన్ను నియమించడం జరిగింది. ఒక నాయకుడి కోసం క్రమశిక్షణగా చిత్తశుద్ధితో నిజాయితీగా పనిచేసినందుకు నాదెండ్ల మనోహర్ గారి నాయకత్వంలో ఏ కార్యకర్తను కూడా ఆయన విస్మరించరు అనేదానికి నాకు ఈ పదవి రావడమే కారణం. నాదెండ్ల మనోహర్ గారితో సుదీర్ఘ రాజకీయ ప్రయాణం 2004 నుండి 2024 వరకు ఆయన పోటీ చేసినటువంటి ప్రతి ఎలక్షన్లో కూడా నా వరకు నేను పట్టుదలగా మా ఏరియాలో నా వెనకాలండి పనిచేసే వాళ్ళందరినీ తీసుకొని ఎంతో క్రమశిక్షణగా సైనికుల్లాగా ఆయన యొక్క విజయం కోసం రేత్రి పగలు కష్టపడి ఆర్నిసలు ఆయన విజయం కోసం కృషి చేసిందే మేము మా ఏరియాలో. ఆయన నాయకత్వంలో పనిచేయడం అనేది చాలా గర్వకారణమైనటువంటి విషయం. ఆయన దగ్గర పనిచేయాలంటే ఎంత ఓర్పు ఉండాలి, నిజాయితీ ఉండాలి, క్రమశిక్షణ ఉండాలి. ఇవన్నీ కూడా ఆయన మాకు నేర్పించినటువంటి క్రమశిక్షణ. అదే క్రమశిక్షణతో ఈరోజు కూడా మేము నిత్యం ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ సమస్యలు అడుగుతూ పనిచేస్తున్నాము. ముందు రోజుల్లో కూడా నాదెండ్ల మనోహర్ గారి కోసం మేము ఎటువంటి ఆలోచన లేకుండా ఆయన కోసం మేము పనిచేస్తామని ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ నాదెండ్ల మనోహర్ గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీ పూర్తిగా కూటమికి మద్దతు ఇచ్చి, తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చి ప్రజల్లోకి వెళ్ళి మేము పూర్తిగా మెజార్టీ కూడా సాధించడం జరిగింది. ఇక ముందు కూడా ఈ కూటమి ప్రభుత్వంతో మేము ఎన్ని ఒడిదుడుకులైనా ఎదుర్కొని మేము ముందుకెళ్తామని. కళల కాణాచిగా పేరునికి గాంచిన తెనాలి పట్టణానికి చెందిన ఎంవీఎస్ రత్నాకర శాస్త్రిని ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ డైరెక్టర్గా రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ నియమించిన సందర్భాన్ని పురస్కరించుకొని బ్రాహ్మణ సేవా సమితి సభ్యులు మంత్రి నాదెండ్ల మనోహర్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తెనాలి రామలింగేశ్వరపేటలోని బ్రాహ్మణ సేవా సమితి కార్యాలయంలో శుక్రవారం రాష్ట్ర సంగీత నాటక అకాడమీ డైరెక్టర్ పదవిని పొందిన సేవా సమితి ప్రధాన కార్యదర్శి ఎంవీఎస్ రత్నాకర శాస్త్రి అభినందన సభ నిర్వహించారు. పోతా ఉద్యోగ పురుషోత్తం శర్మ ఈ సమావేశానికి స్వాగతం పలకగా సేవా సమితి సభ్యులు ఎంవీఎస్ రత్నాకర్ శాస్త్రి సేవా దృక్పథాన్ని వివరించారు. తెనాలి ప్రాంతంలో కళాకారుల ప్రయోజనాలకు ఎంవీఎస్ రత్నాకర్ శాస్త్రి సేవలు ఉపయోగపడాలన్న భావన వ్యక్తం చేశారు. ఈ అవకాశం కల్పించిన రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రులు నాదెండ్ల మనోహర్కు సేవా సమితి కార్యవర్గం ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. అనంతరం రత్నాకర్ శాస్త్రిని సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా రత్నాకర్ శాస్త్రి మాట్లాడుతూ నాటక అకాడమీ డైరెక్టర్గా తనకు అవకాశం కల్పించిన మంత్రి నాదెండ్ల మనోహర్కు మంచి పేరు తీసుకొచ్చేలా తమ వంతు సేవలు అందిస్తానని అన్నారు. ఇదే సమావేశంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని హిందీ ఉపాధ్యాయుని కరవాది సరస్వతిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో విష్ణుపట్ల మణికిషోర్, పెద్దిరాజు సత్యనారాయణ, త్రిపురారి పట్ల దత్తు, సిహెచ్ శ్రీనివాస్, అద్దెపని మాధవ శాస్త్రి, లక్కరాజు లక్ష్మణరావు, ఎం ఆదిశేషగిరి తదితరులు పాల్గొన్నారు. నాకు ఈ డైరెక్టర్ పదవి ఇచ్చిన ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి గారి మనోహర్ గారికి ధన్యవాదములు తెలియజేస్తూ మా బ్రాహ్మణ సేవా సమితి వారు నాకు ఈ సన్మాన కార్యక్రమం, చిరు సన్మాన కార్యక్రమం పెట్టినందుకు వాళ్ళకందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ తెనాలిలో ముందర బ్రాహ్మణ సేవా సమితి వాళ్ళ సూచనల ప్రకారం మనోహర్ గారి దీని ప్రకారం అందరికి ఉపయోగపడే విధంగా మంచి కార్యక్రమంలో ఆయనకు మంచి పేరు తీసుకొస్తామని చెప్పి నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. బ్రాహ్మణ సేవా సమితి వారి ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆహార పౌర సరఫరా శాఖ మాధ్యుల వారు శాస్త్రి గారికి బ్రాహ్మణ్యానికి ఇచ్చిన గౌరవాన్ని మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఫ్యూచర్లో కూడా కవులకి, నాటక రంగానికి
ఎటువంటి సేవ కావాలన్నా బ్రాహ్మణ సమాజం తరఫున శాస్త్రి గారికి, మినిస్టర్ గారికి వెన్నంటి ఉండి ఈ కార్యక్రమాలన్నీ మరింత దిగ్విజయం చేయగలమని మేము ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. టాటా 1MG ల్యాబ్స్ అనుబంధ సంస్థగా ఆంధ్రప్రదేశ్లో మొదటి బ్రాంచ్ తెనాలిలో ఏర్పాటు చేయడం శుభపరిణామమని అతిథులు, నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. టాటా సంస్థల్లో భాగమైన టాటా 1MG ల్యాబ్స్ ప్రధాన బ్రాంచ్ ఢిల్లీలో ఉండగా ఆంధ్రప్రదేశ్ తెనాలిలో గంగానమ్మపేట భవనం వారి వీధిలో శశి డెలిషియస్ ఎదుట శుక్రవారం నూతనంగా ప్రారంభించారు. డాక్టర్ భీమవరపు స్వామిరెడ్డి, టి వినిల్ అతిథులుగా పాల్గొని టాటా 1MG ల్యాబ్ ను ప్రారంభించారు. ల్యాబ్ నిర్వాహకులు షేక్ సైదావలి మీడియాతో మాట్లాడుతూ ల్యాబ్ ద్వారా అందించే సేవలను వివరించారు. ఫోన్ ద్వారా స్లాట్ బుక్ చేసుకుంటే నేరుగా ఇంటికి వచ్చి బ్లడ్ శాంపిల్ సేకరించి సంబంధిత రిపోర్టును వాట్సాప్ ద్వారా కూడా అందించే సేవలు తమ ల్యాబ్ లో లభిస్తాయని తెలిపారు. బ్లడ్ శాంపిల్ సిరంజితో కాకుండా వీక్యుటైనర్ టెక్నాలజీ ద్వారా బ్లడ్ శాంపిల్ సేకరిస్తామని, 10 కిలోమీటర్ల వ్యవధి వరకు టాటా 1MG ల్యాబ్ ద్వారా అవసరమైన డయాగ్నోస్టిక్ పరీక్షలు చేయడం జరుగుతుందన్నారు. నా పేరు షైదావలి. ఇది టాటా 1MGకి సంబంధించిన టాటా గ్రూప్స్ ఇండియాలోనే చాలా పెద్ద కంపెనీ అని చెప్పేసి అందరికీ తెలుసు. వాళ్ళకి సంబంధించిన ల్యాబ్ టాటా 1MG. ఇది ఢిల్లీలో మెయిన్ బ్రాంచ్ ఉంది. ఏపీ మొత్తం మీద ఫస్ట్ ఫ్రాంచైజ్ మన తెనాలిలో నేను ఓపెన్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇందులో అతి తక్కువ ధరల్లో ఫుల్ ప్యాకేజీలు, ఫ్యామిలీ ప్యాకేజెస్ ఇలాంటివి చిన్నపిల్లలకి 6 సంవత్సరాలు దాటిన పిల్లలకి వాళ్ళ హెల్త్ కండిషన్స్ని బట్టి 790 రకాల టెస్ట్లతో ఈ ఫ్రాంచైజ్ రన్ చేయబడుతుంది. మార్నింగ్ టైము 6 to 7, 7 to 8, 8 to 9 ఈ స్లాట్స్లో ఎవరైనా బుక్ చేసుకోవచ్చు. మనకి ఫోన్ నెంబర్ ఉంది. ఆ ఫోన్ నెంబర్కి కాల్ చేసి స్లాట్ బుక్ చేసుకోవచ్చు. లేదా వాట్సాప్కి హాయ్ అని మెసేజ్ పెట్టినా ఓవరాల్ మొత్తం డీటెయిల్స్ వాట్సాప్కి సెండ్ చేసేస్తాం. ఆ సెండ్ చేసిన డీటెయిల్స్లో మీకు నచ్చిన టెస్ట్ మీరే ఇంట్లో కూర్చొని బుక్ చేసుకోవచ్చు. ప్రతిదీ కూడా మీ ఇంటికి వచ్చి శాంపిల్ కలెక్షన్ చేయబడుతుంది. శాంపిల్ కలెక్షన్కి కూడా మనం ఎటువంటి ఛార్జ్ కూడా చేయట్లేదు. జనం కూడా కొంచెం ఆసక్తి చూపించి వాళ్ళకి కావాల్సిన స్లాట్లో ఒక రోజు కానీ 2 రోజులు కానీ మీ సౌకర్యాన్ని బట్టి మీరు కావాల్సిన విధంగా దాన్ని బుక్ చేసుకొని కాల్ చేయొచ్చు. కాల్ చేసి బుక్ చేసుకోవచ్చు, లేదా వాట్సాప్ అయినా బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. మా ఫోన్ నెంబర్ 8868637329 950503676 మేమందరం కూడా 5 సంవత్సరాలు దాటిన ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్తోనే వర్క్ చేపిస్తున్నాము. మీకు ఎలాంటి అసౌకర్యం కూడా కలగదని చెప్పి మేము భరోసా ఇస్తాం. SDA చర్చ్ పునఃప్రారంభ కార్యక్రమం క్రైస్తవ సాంప్రదాయ ప్రార్థనలతో నిర్వహించగా పాస్టర్ జాన్ విక్టర్ చింతాదేవుని నామాన్ని కీర్తిస్తూ చర్చ్ సముదాయాన్ని ప్రారంభించారు. స్థానిక చెంచుపేటలోని 1956లో స్థాపించిన సెవెంత్ డే అడ్వెంటిస్ట్ చర్చ్ ఇటీవల సుందరీకరించిన నేపథ్యంలో శుక్రవారం చర్చ్ పునఃప్రారంభ కార్యక్రమాన్ని సంఘ ప్రముఖుల సమక్షంలో పాస్టర్ జాన్ విక్టర్ చింతా దేవుని నామాన్ని కీర్తిస్తూ చర్చిని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాస్టర్లు పి రవికుమార్, ఏ రమేష్, గుంటూరు సెక్షన్ అధ్యక్షులు పాస్టర్ పి విల్బర్ట్, కార్యదర్శి పాస్టర్ ఎన్ దాసు తదితర సంఘస్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు, దేవుని వాక్య వ్యాఖ్యానం కార్యక్రమాలు నిర్వహించారు. 5వ తారీఖు దేవుని యొక్క నామం పేరట ఈ యొక్క మందిరాన్ని ప్రారంభోత్సవం చేస్తున్నాం. ఆ సెవెంత్ డే అడ్వెంటిస్ట్ చర్చి తెనాలి established 1956, renovated and dedicated to the glory of God, September 5th, 2025, inaugurated by Pastor John Victor Chinta. Our aim and purpose and goal is to lift up Jesus. And when we lift up Jesus, He will lift us all up, just like how He lifted up the servant of God, Pastor John Victor. Amen. Amen. మార్గము యేసుక్రీస్తు మార్గము. మా యొక్క ప్రయాణము యేసుక్రీస్తు వారితో ప్రయాణము. మేము చూపేటువంటి మార్గము యేసుక్రీస్తు వారు చూపినటువంటి మార్గమును ప్రకటన చేయడానికి దేవుడు జాన్ విక్టర్ గారిని మా అందరిని కూడా ఎంచుకొని అన్నారు. ఆయన నాయకత్వంలో మేమందరం కూడా కలిసి పనిచేస్తూ ఉన్నాం. తెనాలి సర్కిల్ మరియు గుంటూరు సెక్షను మరియు ఈస్ట్ సెంట్రల్ ఇండియా యూనియన్ మరియు సదరన్ ఏషియా డివిజన్ నుండి ఈ యొక్క కార్యక్రమాలు విస్తృతంగా జరుగుతున్నందుకు చాలా సంతోషిస్తూ ఉన్నాం. దేవుడు చేసినటువంటి గొప్ప కార్యములు బట్టి
దేవుని యొక్క కృపలో ప్రభు యొక్క ప్రేమలో అందరూ కూడా ఆశీర్వాదాలు పొందుకొని శుభముగా జీవించాలని మా యొక్క మనమై ఉంది. అందరికీ వందనాలు. బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగానికి తూట్లు పూడ్చే విధంగా జరుగుతున్న ఎస్సీ వర్గీకరణను మాల సామాజిక వర్గ ఉద్యోగ సంఘాలంతా తీవ్రంగా ప్రతిఘటించాలని ఆంధ్రప్రదేశ్ మాల సామాజిక వర్గ ఉద్యోగ సంఘ జేఏసీ అధ్యక్షులు తులిములి అశోక్ బాబు పిలుపునిచ్చారు. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకిస్తూ కుప్పం నుండి ఇచ్చాపురం వరకు ఆగస్టు 3న రాజ్యాంగ పరిరక్షణ యాత్రను చేపట్టిన ఆంధ్రప్రదేశ్ మాల సామాజిక వర్గ ఉద్యోగ జేఏసీ అధ్యక్షులు తులిమిలి అశోక్ బాబు తమ అభిమానంతో శుక్రవారం తెనాలికి చేరుకున్నారు. ఈ సందర్భంగా తెనాలి డివిజన్ ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి కార్యవర్గం ఆయనకు ఘన స్వాగతం పలికింది. పలు కూడల మీదుగా ఐతనగరం చేరుకున్న అశోక్ బాబుకు మాల సామాజిక వర్గ ఉద్యోగ సంఘాల నాయకులు సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగ పరిరక్షణ యాత్ర ప్రధాన ఉద్దేశాన్ని వివరించారు. పెరిగిన ఎస్సీ జనాభా తమాషా ప్రకారం మరో 20% రిజర్వేషన్ పెంచాలని తాము కోరుతున్నట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెనాలి డివిజన్ ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నాయకులు సభ్యులు పాల్గొన్నారు. నా పేరు డాక్టర్ దాసరి చెన్నకేశవులు. కుప్పంలో బయలుదేరి ఇచ్చాపురం వెళుతున్నటువంటి రాజ్యాంగ పరిరక్షణ యాత్రలో భాగంగా ఈరోజు తెనాలి రావడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం రాజ్యాంగానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు తీర్పుకు సైతం వ్యతిరేకంగా ఇచ్చినటువంటి ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ పెరిగిన జనాభా ప్రకారం ఎస్సీలకు రిజర్వేషన్ శాతం పెంచాలని, అదేవిధంగా ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్ శాతం అమలు చేయాలని, మరియు దళిత క్రైస్తవులని ఎస్సీలుగా గుర్తించాలని ఈ డిమాండ్తో బయలుదేరి రావడం జరిగింది. అనైతికంగా కేవలం ఒక వర్గానికి మేలు చేస్తూ అత్యధిక ఓటు శాతం కలిగినటువంటి మాలలని అణగదొక్కాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా మాలలు ఎవరైతే ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ఎదుగుతున్నారో వాళ్ళను తొక్కేయడమే లక్ష్యంగా చంద్రబాబు గారు వ్యక్తిగతంగా మాలల మీద కక్షకట్టు తీసుకున్న ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వర్గీకరణ ఆర్డినెన్స్ని విరమించుకోవాలని, విరమించుకునే వరకు ఈ ఉద్యమం ఆగదని ప్రభుత్వానికి మేము హెచ్చరికలుగా తెలియజేస్తున్నాం. జై భీమ్. వర్గీకరణకు వ్యతిరేకంగా కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు కూడా వర్గీకరణ వ్యతిరేక, అదేవిధంగా రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీ చేస్తూ ఉన్నాము. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏందయ్యా అంటే బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి ఇచ్చినటువంటి రిజర్వేషన్ని, ఆ యొక్క హక్కుల్ని కాలరాయడానికి ఈరోజు ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్య తీసుకున్నాయి. సుప్రీంకోర్టు చెప్పింది కేవలం వర్గీకరణ కాదు, సబ్ క్లాసిఫికేషన్ మాత్రమే చేయమన్నది. అలాంటి సబ్ క్లాసిఫికేషన్ కాకుండా ఈ యొక్క ఎస్సీల మధ్య తగాదులు పెట్టి, తన్నులాటలు పెట్టి తమాషాలు చూస్తున్న ప్రభుత్వాలు భవిష్యత్తులో దళితుల రాజ్యాధికారంగా ముందుకు పోకూడదన్న దురుద్దేశంతో యొక్క వర్గీకరణ చేపట్టారు. వర్గీకరణ వల్ల ఈరోజు జరిగినటువంటి నీట్ ఎగ్జామ్స్లో మాలలు తీవ్రంగా నష్టపోయారు. అదేవిధంగా డిఎస్సిలో వచ్చేసి మాలలు తీవ్రంగా నష్టపోయారు. జనసేన పార్టీ నాయకులు తోట దుర్గా ప్రసాద్ ప్రతిష్టాత్మకమైన తెనాలి వ్యవసాయ మార్కెట్ నూతన చైర్మన్గా ఎంపికైన సందర్భాన్ని పురస్కరించుకొని ఆయన అభిమానులు, స్నేహితులు ఆనందోత్సాహాల మధ్య కేక్ కటింగులతో తమ ఆనందాన్ని పంచుకున్నారు. తెనాలి శివాజీ చౌక్లో కుక్కల రాజా యాదవ్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి తోట దుర్గా ప్రసాద్ తెనాలి వ్యవసాయ మార్కెట్ చైర్మన్గా నియమితులైన సందర్భంగా కేక్ కటింగ్ కార్యక్రమంతో తమ ఆనందాన్ని చాటుకున్నారు. దుర్గా ప్రసాద్ను పూలదండలతో, దుశ్శాలువలతో సత్కరించి బాణాసంచ మోతల నడుమ కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజా యాదవ్ మిత్రమండలి సభ్యులు పాల్గొన్నారు. దుగ్గిరాల పంచాయతీ కార్యాలయం ఎదురుగా ఉన్న 20 సెంట్ల ఖాళీ స్థలంలో నూతనంగా నిర్మిస్తున్న సురక్షిత మంచినీటి ట్యాంక్ నిర్మాణానికి ప్రజాప్రతినిధులు, అధికారులు శుక్రవారం శంకుస్థాపన చేశారు. మొత్తం 4.7 కోట్ల రూపాయల నిధులతో ఇంటింటికి రక్షిత నీటిని అందించే పనులకు భూమి పూజ కార్యక్రమాన్ని చేపట్టారు. అర్చకులు యుగంధర్ శర్మ వేద మంత్రాల నడుమ అధికారులు, నాయకులు పసుపు కుంకాలతో ప్రత్యేక పూజ నిర్వహించి టెంకాయలు కొట్టారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బాణావత్ ఖుషిబాయి, ఎంపీపీ షేక్ జబీన్, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ఉన్నో ఝాన్సీ రాణి, మండల పార్టీ అధ్యక్షులు కేశనేని శ్రీయంత, రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు, మండల జనసేన పార్టీ అధ్యక్షులు పసుపులేటి శ్రీనివాసరావు, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ కొంగర జోగేంద్ర ప్రసాద్, నియోజకవర్గ తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు వల్లూరు నరసింహారావు, దోస్త్
అధ్యక్షులు మిక్కిలేని గాంధీ, సభ్యులు గద్దే వాసు, నక్క చిరంజీవి, షేక్ బాషా, మహమ్మద్ ఫిరోజ్, పసుపులేటి వరదరాజులు, కాజా భాస్కర్రావు, ఆర్డబ్ల్యూఎస్డిఈ ఏ రామకృష్ణారావు, ఏఈ వేణుగోపాలస్వామి, డిప్యూటీ ఎంపీడీఓ కె జవహర్లాల్ నెహ్రూ, పంచాయతీ కార్యదర్శి కె వివేకానంద, కూటమి నాయకులు, కార్యకర్తలు, సిబ్బంది పాల్గొన్నారు. దుగ్గిరాల గ్రామంకు మంచినీటి ఏర్పాటు మరియు అదేవిధంగా ఓహెచ్ఎస్ఆర్ ఫిల్టర్డ్ వాటర్స్ సప్లై చేయడం కోసం గౌరవనీయులు పెద్దలైనటువంటి లోకేష్ గారి ఆధ్వర్యంలో మరి ఈరోజు శంకుస్థాపన కార్యక్రమానికి గ్రామ పెద్దలు వారు అందరూ ఇక్కడికి చేరి మరి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా చేయడానికి చాలా సంతోషంగా ఉంది. మరి ఈ జేజేఎం గ్రాంట్ కింద 4,07,00,000 రూపాయలు మంజూరు చేయడం జరిగింది. టెండర్ల ద్వారా దీన్ని మరి సమీకరించడం, అదేవిధంగా పైప్స్ కూడా రావడం జరిగింది. మన ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారి సహకారంతో దుగ్గిరాల గ్రామంలో జల్ జీవన్ మిషన్ ఫండ్ తో 4 కోట్లతో వాటర్ ప్లాంట్ కు ఈ రోజు కూటమి ప్రభుత్వ నాయకులతో, అధికారులతో అందరితో కలిసి ఈ రోజు భూమి పూజ జరుపుకున్నాం. ప్రజలందరికీ సురక్షితమైన మంచినీటిని అందిస్తున్నాం. 4,07,00,000 అమౌంట్ రావటం, అదే విధంగా ప్రతి ఒక్క గ్రామ ప్రజలు మంచినీటి కోసం ఎంతో ఇబ్బంది పడుతున్నారు. అలాంటి కృష్ణా నీరు మనకి మంచినీటి సురక్షిత మంచినీరు రావటం ప్రతి ఒక్కరికి చాలా ఆనందకరంగా. వచ్చే సంవత్సరం ఈనాటికి డి గారు చెప్పినట్టు దుగ్గిరాల గ్రామ ప్రజలకి మంచి సురక్షిత మంచినీరు అందజేయడం అనేది జరుగుతుంది. గ్రామంలో చిన్న లోపం అయితే వాటర్ కిందే మన కాళ్ళ కిందే ఉంది, కానీ కొంత పొల్యూట్ అయి ఉంది మన వాటర్. మన ప్రజలకు ఇటువంటి నీరు అవసరం, దుగ్గిరాల ప్రజలకు బాగా అవసరం ఇది. ఎందుకంటే మాకు పక్కన ఫ్యాక్టరీ వివరాలు అందరూ తెలిసిందే. దాని నుంచి మనం విముక్తి చెంది మన మంచినీరు రావడానికి మన లోకేష్ గారు ఎంతైనా మన గ్రామానికి ఒక మంచి ఉపకారం చేసడంలో ఎటువంటి సందేహం లేదు. గ్రామ పంచాయతీకి 4,07,00,000 రూపాయల నిధులు శాంక్షన్ చేయడం జరిగింది. దుగ్గిరాలలో మనం తాగునీరు ఉన్నప్పటికీ మన దుగ్గిరాల ప్రజలు మరింత సురక్షితమైన మంచినీరు తాగడం కోసం ఈ రోజున మన ఐటీ శాఖ మంత్రులు, గౌరవ శాసనసభ్యులు ఒక ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ ఈ రోజున మన గ్రామ పంచాయతీ ద్వారా ఇంత మంచి స్థలాన్ని ఏర్పాటు చేసి మన కృష్ణా వాటర్ ని మన దుగ్గిరాల గ్రామ ప్రజలకు అందించాలనే సదుద్దేశంతో వారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ ప్రజలకు మౌలిక వనరులు సమకూర్చడంలో నిమగ్నమైంది. అతి తక్కువ వ్యవధిలోనే 4,07,00,000 రూపాయలు శాంక్షన్ చేసి ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి నారా లోకేష్ గారికి, అలాగే ఈ కార్యక్రమానికి సేవలు అందించిన అధికారులకు కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, వాటర్ ట్యాంక్, ఫిల్టర్స్ కృష్ణా నది నుంచి ప్రతి ఇంటికి నీరు, సురక్షితమైన మంచినీరు అందివ్వాలనేది ప్రధానమంత్రి గారిది, మన చంద్రబాబు నాయుడు గారిది కళ. ఆ కళ ఈ రోజు దుగ్గిరాల ప్రజలకు అందుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మనకి సూపర్ 6 పథకంలో భాగంగా మన లోకేష్ గారు ఈ యొక్క పథకాన్ని ఇంత గొప్పగా ప్రారంభించి ప్రజలందరికీ కూడా మంచి సంక్షేమం, మంచి ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి వారు ఎంతో కృషి చేస్తున్నారు. దుగ్గిరాల పంచాయతీ కార్యాలయం నందు ప్రజాప్రతినిధులు విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్న ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భాన్ని పురస్కరించుకొని శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు వల్లూరు నరసింహారావుకు ప్రజాప్రతినిధులు శాలువాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బాణావత్ ఖుషిబాయి, ఎంపీపీ షేక్ జబీన్, మండల పార్టీ అధ్యక్షులు కేశమనేని శ్రీహరిత, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ఉన్నం ఝాన్సీ రాణి, యార్డ్ డైరెక్టర్ కొంగర జోగేంద్ర ప్రసాద్, పర్వతనేని హర్ష, బాణావత్ వెంకటేశ్వర నాయక్, బొజ్జ బాలు యాదవ్, కేశమనేని వాసుబాబు తదితరులు పాల్గొన్నారు. మన ప్రభుత్వం ఏర్పడ్డాక మన ఐటీ విద్యాశాఖ మంత్రి వర్యులైన నారా లోకేష్ గారు సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు మీదట విద్యార్థులకి పుస్తకాలు, యూనిఫామ్స్ ఇవన్నీ పంపించడం మన అందరికీ శుభదాయకం. పెద్దల్ని గౌరవించుకోవడం, గుర్తించుకోవడం, వాళ్ళకి సముచిత స్థానం కల్పించడం, ఇవన్నీ కూడా నేటి భవిష్యత్ తరాల పిల్లలకి మనం మంచి చేసిన వాళ్ళం అవుతాము. ఉపాధ్యాయులందరికీ టీచర్స్ డే శుభాకాంక్షలు. దుగ్గిరాల మండల ప్రజలకి, నాయకులకి, కార్యకర్తలందరికీ మీలాదున్ నబీ శుభాకాంక్షలు. స్కూల్ వెళ్ళంగానే గురు బ్రహ్మ గురు విష్ణు ప్రతి శ్లోకాలు చెప్పుకుంటూ, అదే విధంగా మన మాస్టర్ అయిన దుగ్గిరాల గ్రామంలో నరసింహ మాస్టర్ గారు ఎంతో మందికి విద్యాబుద్ధుల అందిస్తూ, చేయూతను అందిస్తూ అభివృద్ధి కార్యక్రమాలు ముందుంటున్నారు. ఆ సారికి ఈ ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ రోజు ముఖ్యంగా మన గురు పూజ శుభాకాంక్షలు. మన మండలంలో ప్రతి ఒక్క ఉపాధ్యాయుడికి కూడా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఎంతో విద్యను అభ్యసించాలని చెప్పేసి మంచి గురువులుగా ఏర్పరచుకున్నాము. ఇటువంటి కార్యక్రమంలో మన గురువులు వారి పిల్లల్ని కూడా, ప్రతి పిల్లల్ని కూడా మంచి ఉపాధ్యాయులు, మంచి పౌరులుగా తీర్చిదిద్దాలి. ఇరు ఉపాధ్యాయులు కూడా అభివృద్ధి చెందాలి, ఇరు సంస్థలో ఉన్న విద్యార్థులు అభివృద్ధి చెందాలి.
ఇరు సంస్థల్లో ఉన్న విద్యార్థులు మంచి భవిష్యత్తును అందించాలనే ఒక ఉద్దేశంతో సదుద్దేశంతో ఏ అవకాశాలు అయితే గవర్నమెంట్ పాఠశాలకు అందిస్తున్నారు అంతకు తగ్గ స్థాయిలోనే ప్రైవేటు పాఠశాలలకి, ప్రైవేటు ఉపాధ్యాయులకి, ప్రైవేటు స్టాఫ్ కూడా అందిస్తూ ప్రైవేటు విద్యార్థులను కూడా తన సొంత బిడ్డలా చూసుకున్నటువంటి నారా లోకేష్ గారికి ముఖ్యంగా ఉపాధ్యాయ లోకం తరపున మరియు ప్రైవేటు విద్యా సంస్థల తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ రోజు ఏదైతే మా దుగ్గిరాల పంచాయతీ కార్యాలయంలో మా తెలుగు మహిళా సోదరిమణులు ఏదైతే నన్ను గౌరవించుకున్నారో ఆ గౌరవానికి ఎటువంటి లోటు కలగకుండా వారు నా మీద ఉంచిన నమ్మకాన్ని ఎల్లవేళలా కాపాడుకుంటూ విద్యార్థుల భవిష్యత్తే లక్ష్యంగా అహర్నిశలు శ్రమిస్తున్న ఉపాధ్యాయులను విద్యార్థుల తల్లిదండ్రులు సత్కరించుకోవడం అభినందనీయమని అమృతూరు మండలం మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ అన్నారు. ఉపాధ్యాయ వృత్తికే వని తెచ్చిన మహనీయుడు విద్యారంగం అభివృద్ధి కృషి చేసిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి పురస్కరించుకుని మండల కేంద్రం అమృతూరు జిల్లా పరిషత్ పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న బొబ్బ భ్రమర సూర్యశ్రీని మాజీ ఎంపీ రత్నప్రసాద్ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా రత్నప్రసాద్ మాట్లాడుతూ దూర ప్రాంతం నుండి ఉద్యోగరీత్యా వచ్చి అమృతూరులో స్థిరపడి పిల్లలకు ఉచితంగా ట్యూషన్ చెప్పి వారి అభ్యున్నతికి ఎంతో కృషి చేయడం ఆనందదాయకమని అన్నారు. అమృతూరు జిల్లా పరిషత్ పాఠశాలలో వంటశాల అభివృద్ధికి 60,000 రూపాయలు వారి తల్లిదండ్రుల జ్ఞాపకార్థం సహాయం చేశారని, పాఠశాలలో అభివృద్ధి కార్యక్రమాలు అదేవిధంగా పాఠశాలలో ప్రతిభ కనబరుస్తున్న విద్యార్థులను ప్రోత్సహించేందుకు నగదు బహుమతులు అందజేస్తున్న భ్రమర సూర్యశ్రీ సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో గ్రంథి సురేష్, కట్టుపల్లి రాంబాబు, జ్యోతుల బసవేశ్వరరావు, పరుచూరి శంకర్, యాజిలి ప్రసాద్, తలకాయల వెంకటేశ్వరరావు, గరికిపాటి జానీ, బండ్లముడి స్వప్న, బడుగు వాణి, గరికిపాటి తులసి, దేవరకొండ వెంకటేశ్వరమ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మరి టీచర్స్ డే అంటే సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఉపాధ్యాయుడిగా చేస్తూ మరి 10 సంవత్సరాలు ఉపరాష్ట్రపతిగా చేసిన తర్వాత రాష్ట్రపతి అయ్యారు. మరి టీచర్స్ డే అంటే ఆయన పుట్టినరోజుని ఇప్పుడు మనం చూస్తున్నాం, ప్రతి రాజకీయ నాయకుడు పుట్టినరోజు చేసుకుంటుంటారు. పుట్టినరోజులు నా పుట్టినరోజు వద్దు, అది ఉపాధ్యాయ దినోత్సవంగా పెట్టండి అని ఆయన చెప్పటం, ఆ సందర్భంగా మరి ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవంగా మరి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం, ఆ సందర్భంగా మరి మనం ఇవాళ సూర్యశ్రీ గారిని మరి చెప్పుకోదగ్గ టీచర్ గారు, ఎందుకంటే మన మధ్యలో ఉందనే కానీ వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చి వాళ్ళ నాన్నగారు ఉద్యోగరీత్యా మరి మన గ్రామంలో ఉండి, అట్లాగే వాళ్ళ అమ్మగారు సీతామహాలక్ష్మి గారు కూడా ట్యూషన్ చెప్పేవాళ్ళు ఫ్రీగా. మరి సూర్యశ్రీ గారు ఇక్కడ పిల్లలందరూ ప్రైవేట్ పెట్టవటం, ఇది కాకుండా హై స్కూల్లో మరి పిల్లలకి వంట చేయడానికి గది లేదంటే 60,000 రూపాయలు ఇచ్చారు జిల్లా పరిషత్ హై స్కూల్కి. అసలు దేవుడు నాకంటూ ఒక ఆధారం ఇచ్చాడు కదా, దేవుడి దయ వల్ల నాకు ఆరోగ్యంగా ఉన్నంత కాలం నేను వీళ్ళు వాళ్ళు అని చూడకుండా చదువు కోసం ఎవరైతే మన దగ్గరకు వస్తారో, నాకు ఇది డౌట్ అండి టీచర్ గారు, నేను చదువుకోవాలనుకుంటున్నానండి అనుకుంటున్నారో వాళ్ళకి చదువు చెప్దామని ఆ రోజు డిసైడ్ అయ్యా. 95లో తీసుకున్న నిర్ణయం ఇప్పటి వరకు ప్రతిహతంగా సాగిపోతూనే ఉంది. కాకపోతే ఎక్కువ మంది తక్కువ మంది ఇప్పుడు ఊళ్ళోకి వచ్చాను, 10th క్లాస్ చెప్పే అవకాశం వచ్చింది. ఇది మరి రత్నప్రసాద్ గారి ఔచిత్యానికి ఆయనకి చాలా కృతజ్ఞత అండి. ఎన్ఆర్ఐ పరస షీలా బన్నీ జన్మదినోత్సవాన్ని కుటుంబ సభ్యులు అన్నదాన సేవలతో నిర్వహించారు. స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలో గల శ్రీ శివలింగేశ్వర భక్త బృందం సేవా సమితి ప్రాంగణంలో శుక్రవారం ఏజాకెలా షీలా బన్నీ దంపతులు యుఎస్ లో ఉన్న తమ కుమార్తె పరస షీలా బన్నీ జన్మదినోత్సవ సందర్భంగా అన్నదాన సేవలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పినపాటి సురేష్ బాబు, కత్తెర యాండీ జోయల్ సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. దుగ్గిరాల శివారు అలీనగర్లో ఉన్న 45 కుటుంబాలను దుగ్గిరాల పంచాయతీలో కలపాలని ముస్లిం మైనార్టీ నాయకులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అలీనగర్లో 45 గృహాలు తెనాలి మండలం కొలకలూరు పరిధిలో ఉన్నాయని, అక్కడికి వెళ్లాలంటే ఇబ్బందికరంగా మారిందని వారు వాపోయారు. నాయకులు స్పందించి దుగ్గిరాల పంచాయతీలో ఆ గృహాలను కలపాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పఠాన్ జున్నూఖాన్, హాజీ సుబానీ, ఎండి సాదిక్, కురేషి, ఎండి ఉస్మాన్, షేక్ బాషు తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో కొంత భాగం అలీనగర్లో కొంత భాగం కొలకలూరు నియోజకవర్గంలో ఉన్నది. మాకు 40 ఇళ్ళు కొలకలూరు పంచాయతీలో ఉన్నవి. ప్రతి పనికి 7 కిలోమీటర్లు వెళ్ళి కొలకలూరు వెళ్లాల్సి వస్తుంది. మండలానికి వచ్చేపాటికి తెనాలి మండలం ఇది తెనాలి నియోజకవర్గం. ప్రతి చిన్న పనికి కూడా తెనాలి మండల ఆఫీస్కి వెళ్ళి పని చేయించుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మన రికార్డులు వచ్చినాయి, అవి ఎక్కడో ఖాజీ వెళ్ళి తీసుకోమంటున్నారు. చాలా ఇబ్బంది పడుతున్నాము. లోకేష్ గారు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు, మళ్ళా తర్వాత కళ్యాణ్ గారు దీన్ని పట్టించుకొని ఈ అలీనగర్లో కొలకలూరు పంచాయతీలో ఉన్న అలీనగర్ని దుగ్గిరాల్లో కలపవలసిందిగా కోరుచున్నాము. కొలకలూరు పంచాయతీలో ఉంది, మాకు చాలా ఇబ్బందిగా ఉంది. కొలకలూరు వెళ్ళాలంటే 7 కిలోమీటర్ల దూరంలో ఉంది. 2 బస్సులు మారి వెళ్ళాలి.
వెళ్ళాలన్నా, ఏ కార్డు తీసుకోవాలన్నా, ఏ సర్టిఫికేట్ తీసుకోవాలన్నా చాలా ఇబ్బంది పడుతున్నాము. కూడా అక్కడే వెళ్ళి తీసుకోవాల్సి వస్తుంది. ఓట్లు కూడా మీకు కల్పించామన్నారు. మళ్ళీ రెండో రోజేమో మీకు కొల్లూరులోనే ఓట్లు అక్కడికి వెళ్ళి పోల్ చేయాలంటున్నారు. పోల్ చేయాలన్నా అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది. ఇబ్బంది పడుతున్నామండి. మాకు అలీనగర్, కొల్లూరు శివారు అలీనగర్ని దుగ్గిరాల గ్రామ పంచాయతీలో కలిపితే మాకు చాలా ఇబ్బంది లేకుండా ఉంటుంది. దుగ్గిరాల మండలంలో అలీనగర్లో 45 ఇళ్ళు తెనాలి నియోజకవర్గం కింద వస్తాయండి. అది మన పోలీస్ స్టేషన్ కూడా తెనాలి రూరల్ పోలీస్ స్టేషన్కి వెళ్లాల్సి వస్తుంది. 10-15 కిలోమీటర్ల దూరంలో. మండల ఆఫీసు తెనాలికి వెళ్లాల్సి వస్తుంది. పంచాయతీ కూడా కొలకలూరు పంచాయతీ కింద వస్తుంది. మనం 2-3 బస్సులు లేడీస్ పెన్షన్స్ కూడా కొలకలూరులో తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటే మనోహర్ గారు అప్పుడు మార్చి దుగ్గిరాల కింద పెన్షన్స్ వరకు చేశారన్నమాట. ఇప్పుడైనా కానీ చంద్రబాబు గారు, లోకేష్ గారు ముఖ్యంగా దీని మీద తీసుకుని మనకి దుగ్గిరాల ఖండంలో కలపాల్సిందిగా మనం కోరుతున్నాము. మహమ్మద్ ప్రవక్త సల్లే ఉల్లాహు వసల్లం అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని మిలాదునబీ పర్వదినాన్ని పురస్కరించుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముస్లిం మైనార్టీ సీనియర్ నాయకులు షేక్ సుభానీ శుభాకాంక్షలు తెలియజేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ నాయకులు షేక్ సుభానీ మీడియాతో మాట్లాడుతూ భారతదేశం మత సామరస్యానికి ప్రతీకని, ప్రతి ఒక్కరూ మహమ్మద్ ప్రవక్త సల్లే ఉల్లాహు వసల్లం అడుగుజాడల్లో నడవాలని ఆయన కోరారు. దుగ్గిరాల మూర్తాజ నగర్లో శుక్రవారం సాయంత్రం మిలాదునబీ పండుగను పురస్కరించుకొని ఆయన మీడియాతో మాట్లాడారు. మహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు వసల్లం జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా కూడా ముస్లిం సోదరీమణులందరూ ఘనంగా ఆయన జన్మదినోత్సవాన్ని మీలాదున్ నబీ పేరుతో పండుగగా జరుపుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ప్రజలందరికీ, మంగళగిరి నియోజకవర్గ ప్రజలందరికీ, ముస్లిం సోదరీమణులందరికీ మీలాదున్ నబీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్క మనిషి జీవన శైలిని భూమిపై సన్మార్గంలో కొనసాగించాలని చెప్పి ఆయన తెలియపరచడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఆయన మార్గాన్ని అనుసరించాల్సిన అవసరం ఉంది. నిత్యం అన్నదాన కార్యక్రమాలతో అందరి ప్రశంసలు పొందుతున్న శ్రీ శివలింగ స్వామి భక్తుల సేవా సమితి సభ్యులు 2 అనాథ శవాలకు దహన సంస్కారాలు నిర్వహించి మరోమారు తమ సేవా తత్పరతను చాటుకున్నారు. ఆ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. శ్రీ శివలింగ స్వామి భక్తుల సేవా సమితి అనాథ శవ దహన సంస్కార కార్యక్రమంలో భాగంగా ఛత్తీస్గఢ్ నుండి రైలు ప్రయాణం చేస్తూ తెనాలి పరిసర ప్రాంతాల్లో రైలు క్రింద పడి మరణించిన వ్యక్తిని జంగారెడ్డి గూడానికి చెందిన అయ్యప్ప స్వామి భక్తులు కృష్ణా కెనాల్ దగ్గర రైలు నుండి పడిపోయి మృతి చెందగా అతని భౌతిక కాయాన్ని తెనాలి శ్మశాన వాటికలో దహన సంస్కారాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కుర్రాశ్రీని మాట్లాడుతూ శ్రీ శివలింగ స్వామి భక్తుల సేవా సమితి చేపట్టే సేవా కార్యక్రమాలకు ఎటువంటి రుసుములు ఆశించకుండా తమ వంతుగా సేవను అందిస్తున్నామని అన్నారు. రైలు నుండి పడి మృతి చెందిన వారి వివరాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ శివలింగ స్వామి భక్తుల సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. ఎవరైతే నిస్సహాయులు ఏదైనా ఇబ్బందికరంగా ఉన్నప్పుడు మరి ఎవరు లేకపోయినా కానీ అనాథలైనా కానీ ముందుకు వచ్చి ఈ సేవా సమితి ఒక్క రూపాయి కూడా ఆశించకుండా మరి ఈ యొక్క సేవలు చేయడానికి మరి వాళ్ళ పనులు కూడా మారుకొని మరి మన వాళ్ళందరూ వచ్చి పనిచేస్తారు. మరి వీళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెప్పాలి. మరి ఛత్తీస్గఢ్కి చెందిన అతను మరి చెన్నైలో వర్క్ చేసుకొని వెళ్తూ ఉంటే మరి వారి హిందీ వాళ్ళు అతను మరి కాల్జారో ఏదో పడి ఉంటే పోలీసు వారి ఎంక్వైరీ ద్వారా తెలుసుకొని పోలీసులు వాళ్ళు పిలిపించారు. వాళ్ళు పిలిపిస్తే వాళ్ళు హిందీలో వచ్చిన వాళ్ళు మరి వాళ్ళ బాడీని ఐడెంటిఫై చేసుకున్నాక రైల్వే పోలీసు వారు మరి ఆ బాడీని మరి అక్కడ దాకా తీసుకెళ్ళడానికి వాళ్ళకి ఇబ్బందికరంగా అవడం వల్ల మరి శ్రీ శివలింగేశ్వర స్వామి భక్తమంది సేవా సమితికి మరి రైల్వే పోలీసు వారు తెలియపరచడం, మా సేవా సమితి సభ్యులందరూ కూడా స్పందించడం, ఎమ్మెల్యే వచ్చి కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అదేవిధంగా మరి జంగారెడ్డి గూడానికి చెందినటువంటి మరి నూకవరపు అయ్యప్ప అనే అతను కూడా మరి తిరుమల నుంచి దర్శనం చేసుకొని వారి మిత్రులతో కలిసి రైల్లో వస్తూ ఉండగా మరి కృష్ణా కెనాల్ కాడ అతను కూడా మరి పడిపోవడం జరిగింది. దాన్ని గమనించిన తన స్నేహితుడు ఆ ట్రైన్ కూడా ఆపి అతన్ని కాపాడడానికి ప్రయత్నించాడు. మరి అతను కూడా మరి చనిపోవడం జరిగింది. మరి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా వచ్చి ఉన్నారు. వాళ్ళందరూ ఉన్నా కానీ మేము సహాయంగా ఉండడానికి మరి వాళ్ళు మమ్మల్ని కోరారు. మా వ్యాన్ ద్వారా తీసుకొచ్చాము. ఇక్కడ వాళ్ళకి ఉచితంగా మేమేం చేయగలుగుతాం అంతవరకు మేము చేసి పెడతాం. దానికి కూడా పోలీసు వారి సహాయ సహకారాలతో పోలీసు వారి అనుమతితో ఈ యొక్క కార్యక్రమాన్ని మేము చేయబడుతున్నామని చెప్పి తెలియపరచుకుంటూ మరి కార్యక్రమం ఏదైనా కానీ ఇక్కడి నుంచి మరి తీసుకెళ్ళిపోయి ప్రతిసారి కూడా మనం ఇక్కడ ఖననం చేసిన ఈ యొక్క అస్థికలను తీసుకెళ్ళిపోయి మరి కాశీలోని గంగలో కలిపి అక్కడ పిండ ప్రదానం మరి చేయడం జరుగుతుంది. దానికి అదేవిధంగా వాళ్ళు తీసుకెళ్తాంటే అస్థికలు వాళ్ళకి ఇస్తాం, లేదంటే ఈ అస్థికలను కూడా కాశీ పంపించి ఏర్పాటు కూడా చేస్తామని తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటాం. मेरा भाई छत्तीसगढ़ से है, वो चेन्नई से आ रहा था और ट्रेन से गिर गया। मैं उसका बड़ा भाई हूँ, मेरे से थोड़ा छोटा है, गिर गया तो इधर ही है हम लोग जला दिया उसको। कोई भी काम करने से पहले अच्छे से आना चाहिए भाई, देखकर कभी आने से आना, ऐसा कभी किसी के साथ ना हो।
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పెదరావూరులో మాడ్యులర్ ఇంటీరియర్ సంస్థను ప్రారంభించిన విజ్ఞాన్ విద్యాసంస్థల అధినేత లావు రత్తయ్య. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వివిధ పదవులు పొందిన బాధ్యులను అభినందించిన మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. గణేష్ నిమజ్జనోత్సవంతో ముగిసిన గణపతి నవరాత్రోత్సవాలు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. కీప్ వాచింగ్ హెచ్సివి న్యూస్.